హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఒకసారి అనలైజ్ చేద్దాం. సెంటర్ ఇన్వోక్డ్ విచ్ సెక్షన్ ఇన్ MNREG యాక్ట్ డ్యూ టు వైడ్ స్ప్రెడ్ ఇర్రెగ్యులారిటీస్ టు ఇంప్లిమెంట్? సెక్షన్ 27 అండి. సో ఈ ఫేక్ జాబ్ కార్డ్స్, మిస్అప్రోప్రియేషన్, అలొకేషన్ ఇవన్నీ అదే చూస్తుంది, సెక్షన్ 27. So before we go to the session, if you are looking for UPSC admissions అట్లాగే Group 1 and Group 2 both AP and తెలంగాణ in both mediums English and Telugu దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఈరోజు టాపిక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి 3 దేశాల టూర్. యాక్చువల్గా 5 దేశాలని చెప్తున్నారు, బట్ 3 దేశాల టూర్ ఇది. సో ఈ 3 దేశాల్లో 1 జోర్డన్, 2 ఒమన్, 3 ఇథోపియా, ఈ 3 దేశాలకి వెళ్ళారు. అయితే మనం ఇప్పుడు ఈ సెషన్లో ఏం చేద్దామంటే ముందుగా ఆ దేశాల గురించి ఇన్ఫర్మేషన్ ఇండివిజువల్గా చూద్దాం. అట్ ద సేమ్ టైం ఆ దేశాలతో ప్రధాని మోడీ గారు చేసుకున్నటువంటి ఒప్పందాల గురించి మనం తెలుసుకుందాం. అలాగనే ఈ దేశాల తాలూకా భౌగోళికంగా ఆ దేశాలు ఏ ప్లేసుల్లో ఉన్నాయి అనే అంశాన్ని కూడా మనం మ్యాప్ రూపంలో పరిశీలిద్దాం. సో ముందుగా కనుక చూస్తే న్యూస్లో ఎందుకు ఉందంటే 3 నేషన్ టూర్లో ఉన్నారు. ఈ టూర్ బేసికల్గా భారతదేశం తన తాలూకా ద్వైపాక్షిక సంబంధాలని అంటాం. సో వీటిని బైలేటరల్ టైస్ అని అంటారు ఇంగ్లీష్లో. ఈ ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ముఖ్యంగా ఆఫ్రికా, అలాగనే వెస్ట్ ఏషియా, పశ్చిమ ఆసియాలో ఉన్నటువంటి దేశాలు, అంటే ఒమన్ ఎందులోకి వస్తుంది, పశ్చిమ ఆసియాలోకి వస్తుంది, ఇథోపియా ఎందులోకి వస్తుంది, ఆఫ్రికాలోకి వస్తుంది. అలాగనే మరొక దేశం ఒకటి చెప్పాం కదా, జోర్డన్, అది కూడా కొంచెం వెస్ట్ ఏషియా ఆ ప్రాంతంలోకి వస్తుందన్నమాట. సో ప్రైమరీ గోల్ ఏంటంటే భారతదేశం ఇటీవల కాలంలో తన వాణిజ్యాన్ని పెంచాలని అనుకుంటోంది, ట్రేడ్. సో ఈ వాణిజ్యానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పాండ్ చేయడానికి ఈ టూర్ ఉపయోగపడుతుందట. అలాగనే ప్రతి చోట ఆ లోకల్ ఇండియన్ కమ్యూనిటీ, అంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళని లివింగ్ బ్రిడ్జ్ అనేటటువంటి ఒక పేరుతో పిలుస్తున్నారు. లివింగ్ బ్రిడ్జ్ అంటే ఏంటి? భారతదేశానికి ఈ దేశాలకి మధ్య ఒక వారధిగా మీరు నిలిచారు, మీ యొక్క పాత్ర గణనీయము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పారు. సో ఇందులో భాగంగానే జోర్డన్ గురించి మనం చూస్తే ఇక్కడ 2 డే విజిట్ జరిగింది. సో ఇప్పుడు జోర్డన్ని పరిపాలిస్తున్న రాజు కింగ్ అబ్దుల్లా II. సో 75th యానివర్సరీ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్, అంటే ఇప్పటికీ భారత్ జోర్డన్ కలిసి 75 సంవత్సరాల ఈ యొక్క సంబంధాలు అనేటటువంటి ఈ ఇరు దేశాల మధ్య ఉన్నాయి. సో వీటికి సంబంధించి జోర్డన్ విజిట్ జరిగింది. ఇందులో కొన్ని అగ్రిమెంట్స్ సైన్ చేశారు. ముఖ్యంగా పునరుత్పాదక శక్తి అంటే రెన్యూబుల్ ఎనర్జీ, అలాగే కల్చరల్ ఎక్స్చేంజ్, అంటే జోర్డన్ దేశంలో చాలా అద్భుతమైనటువంటి టూరిజం ఉంటుంది. సో భారతదేశము ఒక రకమైనటువంటి సంస్కృతి కలిగిన దేశం, జోర్డాన్లో వేరొక సంస్కృతి ఉంటుంది. ఈ రెండింటి మధ్య సంస్కృతి ఏదైతే ఉందో దీన్ని ఎక్స్చేంజ్ చేసుకునేటట్టు. సో బైలేటరల్ ట్రేడ్ కూడా, అంటే ఇరు దేశాలకి మధ్య సంబంధించినటువంటి వాణిజ్యం ఏదైతే ఉందో $5 బిలియన్ ఆ యొక్క ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ వాణిజ్యాన్ని పెంచేటటువంటి విధంగా ఇక్కడ ఆలోచిస్తున్నారు. అలాగనే ఇరు దేశాలకి సంబంధించి ఒకరు నమ్మేటటువంటి విధంగా ట్రస్టెడ్ పార్ట్నర్స్, అంటే రాజకీయంగా వీళ్ళ సంబంధాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నించారు. అలాగనే హై లెవెల్ ఎంగేజ్మెంట్, అంటే ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఇక్కడ ఎంగేజ్ అవ్వడం అనేటటువంటిది మనం గమనించవచ్చు. అలాగే ఇంకా ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి స్టడీ బైలేటరల్ ట్రేడ్, అంటే 2024లో $2.3 బిలియన్, బిలియన్ అంటే మనకి 100 కోట్లు. సో 100 కోట్ల డాలర్లు అంటే ఈజ్ ఈక్వల్ టు భారత కరెన్సీలో 8,000 కోట్ల రూపాయలు. సో 8,000 కోట్ల రూపాయలు ఇంటూ 2.3 అంటే ఇది ఎంత అవుతుంది మనకి? దాదాపుగా ఒక 18,000 కోట్లు అంత వాణిజ్యం అనేటటువంటి జరుగుతుంది. అయితే దీన్ని ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లాగనే రీజనల్ కనెక్టివిటీ, జోర్డన్ అనేటటువంటిది చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతంలో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మంచి లాజిస్టిక్స్, అంటే రవాణా సౌకర్యాలు ఇవి కూడా పెంచేటట్టుగా ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ జోర్డన్కి సంబంధించి అగ్రిమెంట్స్. అయితే జోర్డన్ భౌగోళిక ప్రాంతాన్ని కనుక మనం ఒకసారి గమనిస్తే, ఇది జోర్డన్ ఇజ్రాయెల్కి దగ్గరగా ఉంటుంది, అలాగే లెబనాన్కి దగ్గరగా ఉంటుంది, సిరియాకి దగ్గరగా ఉంటుంది. ఇంకా ఇటుపక్క మనం చూసుకుంటే ఇరాక్ దగ్గరగా ఉంటుంది. సౌత్ సైడ్ కనుక మనం చూసుకుంటే రెడ్ సీ ఉంటుంది, అలాగే సౌదీ అరేబియా కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి లొకేషన్ అనేటటువంటిది మిడిల్ ఈస్ట్లో ఉంది. దీనికి బోర్డర్గా సిరియా ఉంది, ఇరాక్, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, పాలస్తీనా ఇవి ఉన్నాయి. సో 1946లో ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ 1967 ఆ ప్రాంతంలో జోర్డన్ మీద ఇజ్రాయిల్ చాలా పెద్ద భీకరమైనటువంటి యుద్ధం చేసింది. అయితే 1994లో
ఈ ఇరు దేశాల మధ్య శాంతి అనేటటువంటిది నెలకొంది. సో మిడిల్ ఈస్టర్న్ డిప్లొమసీలో జోర్డాన్ చాలా అనుభవం ఉన్నటువంటి దేశం, అద్భుతమైన పాత్ర పోషించేటటువంటి దేశం కూడా. అలాగే ఇక్కడ మాన్యుమెంట్స్ కూడా మనకు ఉన్నాయి. పెట్రా అనేటటువంటిది ఒకటి ఉంది, ఇక్కడ ఐకానిక్ రోజ్ సిటీ అనేటటువంటిది ఒకటి ఉంది. సో యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో ఏన్షియన్ నెబాటియన్ క్యాపిటల్, సో అప్పట్లో ఎప్పుడో పురాతన కాలంలో ఉన్నటువంటి ఒక జాతి వ్యక్తులు. సో నెబాటియన్ క్యాపిటల్ అనేటటువంటి దాన్ని ఈ పెట్రాగా చెప్తారు. అలాగే డెడ్ సీ, ఇది భూమి ఉపరితలంలో చూసుకుంటే అత్యంత తక్కువగా ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట, లోయెస్ట్ పాయింట్ ఆన్ ఎర్త్. ఇక్కడ చాలా అధికంగా స్వెలైన్ వాటర్ ఉంటుంది. అంటే ఎంత దారుణంగా ఉంటుందంటే ఈ డెడ్ సీలో పడితే ఎవరు కూడా ములగరు, అలా తేలుతూనే ఉంటారు. కాబట్టి చాలా ఈజీగా మీరు స్విమ్ చేయొచ్చు ఎక్కడ పడ్డా కూడా. సో అది దీని యొక్క ముఖ్య లక్షణం. సో ఇది జోర్డాన్కి సంబంధించిన అంశం. ఇంకా ఇథోపియాకు కూడా వెళ్ళారు మోడీ గారు, రెండవ దేశం ఇది. ఇక్కడ కూడా 2 రోజులు ఉన్నారు. ఇది ఫస్ట్ అఫీషియల్ విజిట్, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఫస్ట్ అఫీషియల్ విజిట్ టు ఇథోపియా. అక్కడ పార్లమెంట్ని అడ్రస్ చేశారు. అలాగనే మోడీ గారికి అక్కడ గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథోపియా, అంటే మన దేశంలో ఎట్లయితే చాలా భారతరత్న అవార్డు ఉందో వీళ్ళకి అలా ఇది మోడీ గారికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండియా ఇథోపియా రిలేషన్స్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా నెలకొల్పారు. సో ఇథోపియా మనకి చాలా ఇంపార్టెంట్ నేషన్, ఎందుకంటే అరేబియా సముద్రంలో మనకి విపరీతమైనటువంటి వాణిజ్యం జరుగుతుంటుంది. ఇటీవల కాలంలో అరేబియా సముద్రంలో ఈ పైరేట్స్ అనేటటువంటి వాళ్ళు విపరీతంగా పెరుగుతున్నారు. సో వాళ్ళని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా ఈ దేశంతో మనం మంచిగా జతకట్టాలి. సో దీనికి సంబంధించి కనుక ఒక్కసారి మనం చూస్తే ఇది ఇథోపియాకి చెందినటువంటి మ్యాప్. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ యాడెన్, రెడ్ సీ ఉన్నాయి. జిబోతి, ఎరిత్రియా, సూడాన్, సౌత్ సూడాన్, యుగాండా, కెన్యా, సోమాలియా ఇలాంటి దేశాలతో ఇథోపియాకి కనెక్టివిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇథోపియా ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అంటే ఈ దేశానికి సీ యాక్సెస్ లేదు. అయితే 1993లో ఎరిట్రియా నుంచి విడిపోయి ఇథోపియా ల్యాండ్ లాక్డ్ కంట్రీగా మారింది. దీని యొక్క క్యాపిటల్ అదీస్ అబబ్బా. దీనికి బార్డరింగ్ కంట్రీస్ ఏమి ఉన్నాయంటే ఎరిట్రియా ఉంటుంది, జిబోతి, సోమాలియా, కెన్యా సౌత్లో ఉంటుంది, సౌత్ సూడాన్ వెస్ట్లో ఉంటాయి. సో ఇథోపియా ఆఫ్రికన్ యూనియన్ని హోస్ట్ చేస్తూ ఉంటుంది. యుఎన్ ఎకనామిక్ కమిషన్ ఫర్ ఆఫ్రికా హెడ్ క్వార్టర్స్ కూడా ఇథోపియాలో ఉంది. డిప్లొమాటిక్ హబ్ ఒకటి చూస్తే కనుక అదీస్ అబబ్బాలో ఆఫ్రికన్ యూనియన్ అనేటటువంటి అదీస్ అబబ్బాలోనే ఉంది. సో డిప్లొమాటిక్ క్యాపిటల్ ఆఫ్ ఆఫ్రికా దీనికి సంబంధించినవన్నీ కూడా ఇథోపియాలోనే జరుగుతుంటాయి. సో డిప్లొమాటిక్ క్యాపిటల్ ఆఫ్ ఆఫ్రికాగా ఇథోపియా అని పిలుస్తారు. జియోలాజికల్గా కనుక మనం చూస్తే ఈ ఇథోపియాని రూఫ్ ఆఫ్ ఆఫ్రికా, డిప్లొమాటిక్ క్యాపిటల్ ఆఫ్ ఆఫ్రికా అయిపోయింది కదా, అలాగనే రూఫ్ ఆఫ్ ఆఫ్రికాగా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ చాలా రగ్గడ్ మౌంటైన్స్ ఉంటాయి. అలాగే మౌంట్ రాజ్ డిజన్ అనేది ఉంది. ఈ దేశంలోనే చాలా అతి పెద్ద మౌంటైన్ ఇది ఒకటి మనం ఆలోచించాలి. గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ మనం చదువుకుంటాం జాగ్రఫీలో. ఆఫ్రికా 2 భాగాలుగా విడిపోతుంది. అది ఈ దేశంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో నార్త్ సౌత్లో ఇథోపియా అక్కడ వస్తూ ఉంటుంది. టెక్టానిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ భూకంపాలు, అలాగనే వాల్కెనోస్ అంటే అగ్నిపర్వతాలు ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తాయి ఈ ప్రాంతంలో. ఇది ఇథోపియాకి సంబంధించి. ఇంకా లాస్ట్ థింగ్ ఒమన్, మనకి చాలా దగ్గరగా ఉన్నటువంటి దేశం. సో 70 సంవత్సరాలు అయింది ఒమన్తో మనం ఈ యొక్క రిలేషన్స్ని మెయింటైన్ చేసి. సో పిఎం మోడీ గారు ఆ ఒమన్లో ఉన్న రాజు, ఆయన పేరు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆఫ్ ఒమన్, ఆ దేశానికి రాజు, ఈయన పిలిచారు. అయితే ఒమన్కి ఇది 2వసారి మనం వెళ్ళడం. గతంలో 2023లో కూడా సుల్తాన్ హైతమ్ తారిక్ ఈయన భారతదేశానికి వచ్చారు. సో అయితే మనం కూడా ఇంతకుముందు వెళ్ళాం మనం. సో ఇక్కడ ఏంటంటే వాణిజ్యము, పెట్టుబడులు, పునరుత్పాదక శక్తి, డిఫెన్స్ వీటికి సంబంధించి మాట్లాడారు. అయితే ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో దీనివల్ల ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే వాణిజ్యము మరియు పెట్టుబడులు బాగా పెరుగుతాయి ఈ 2 దేశాల మధ్య. సో అలాగనే కనుక మనం చూస్తే ఇది ఒమన్ అరేబియా సీకి దగ్గరలో ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ జాగ్రఫీ. లొకేషన్ కనుక మనం చూస్తే సౌత్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ అరేబియన్ పెనిన్సులాలో ఉంటుంది. ఇది చాలా క్రూషియల్ పొజిషన్. ఇది పర్షియన్ గల్ఫ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, కాబట్టి వాటర్ వేస్ని కంట్రోల్ చేస్తుంది. సో డెఫినెట్గా ఒమన్తో మనకు ఉన్నటువంటి సంబంధం భారత వాణిజ్యానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఒమన్ 3 దేశాలతో బోర్డర్ ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, యమన్ ఈ దేశాలతో బోర్డర్ ఉంది. అలాగే అద్భుతమైన కోస్ట్ లైన్ ఉంది.
ముఖ్యంగా అరేబియా సముద్రానికి, మహాసముద్రం కాదు అది, సముద్రానికి. అలాగనే క్యాపిటల్ సిటీ ఆఫ్ ఒమన్ మస్కట్. సో ఇది ఒమన్కి సంబంధించినటువంటి భౌగోళికపరమైన అంశాలు. ఈ 3 దేశాలకి వెళ్ళారు. లెట్స్ హోప్ దీనివల్ల మన వాణిజ్యం పెరుగుతుందని ఆశిద్దాం. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే డిస్కస్ స్ట్రాటజిక్, ఎకనామిక్ అండ్ జియోపొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ విజిట్. హై లెవెల్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్స్ ఎలా ఉపయోగపడతాయి 200 పదాల్లో రాయండి. సో ఇది మోడీ గారి పర్యటన. మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇవి ఎక్కువగా మనకి ప్రశ్నలు వస్తాయి. బీ కేర్ఫుల్, నీట్గా నోట్స్ని నోట్ డౌన్ చేసుకోండి. థ్యాంక్ యూ.